నమస్తే నమస్తే సీను, రండి. నమస్తే సీను. ఏనారుగా ఎలా ఉన్నా? ఏంటి ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అది నసుగుదారేంటండి? చెప్పండి, ఉన్న విషయం ఏంటో చెప్పండి. చిన్న హెల్ప్ కావాలండి. భలేవారండి. మా సేటు మీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు చెప్పండి. మాకు కొంచెం డబ్బు కావాలండి. ఎంత కావాలి? 5 లక్షలు. ఏంటి 5 లక్షలా? అవును సేటు. భలే వాళ్ళయ్యా, కొంపదీసి మందు కొట్టొచ్చారా ఏంటి? సేటు, స్వీటీ హాస్పిటల్ ఉంది, ఆపరేషన్కి 5 లక్షలు అయిద్దన్నారు. నమ్మండి సేటు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఎలా? అదే ఎలా తీరుస్తావయ్యా? బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదిస్తావా? పోనీ కూలి పని చేసి సంపాదిస్తావా? ఎన్ని రోజులకి 5 లక్షలు సంపాదిస్తావయ్యా? అసలు నీలాంటి వాడికి పని ఎవరిస్తారయ్యా? 5 లక్షలకి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒక పని చెయ్యి, నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. 5 లక్షలు కావాలంట. సేటు పద. 5 లక్షలు మంచి గిరాకీ దొరికింది, పదరా. సంపాదించడం చేత కాదు కానీ ప్రతి ఓడు అడిగేవాడే. నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా, ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు. బాయ్ నాంచక్, take it. గుడ్, వెల్ డన్. ఇలాగే మరో 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే పోటీలకు సిద్ధమవుతావు. ఓకే సార్. వాటర్ తీసుకో. ఓ క్యారీ ఆన్. శ్వేత, 1 మోర్. ఓ సీను, ఈ టైంలో మీరు థియేటర్ దగ్గర ఉండాలి కదా, ఇలా వచ్చారేంటి సార్? సారీ సార్, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. మీరు ఎలా చెప్తే అలా వింటాను సార్. ఐ నో సీను, నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. 1 మోర్ థింగ్, రేపటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కానీ సార్, ఏంటి? అది నాకు ఒక 5 లక్షలు కావాలి. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యూ థింకింగ్? నిన్ను అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించే వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్, నేను చెప్తాను. షట్ అప్. నీలాంటి ఇడియట్ ని ఇక్కడి దాకా రానివ్వడమే నేను చేసిన తప్పు. గెట్ అవుట్, అవుట్. సార్ సార్, చూడు శ్రీను, మా అన్న ఇదంతా చేస్తోంది దేశభక్తితో, అంతేకాని డబ్బు కోసం కాదు. నాకు తెలుసండి. మరెందుకు అడిగా? నేను డబ్బులు అడిగింది జల్సాల కోసం, షికార్ల కోసం కాదు. మరి ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి. మా అక్కయ్య కూతురికి హార్ట్ లో హోల్ అని చెప్పారు, ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. సీను సార్, పాప కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్లేదు సార్. డాక్టర్ గారు ఎక్కడ? కూర్చోండి సార్, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వెంటనే వెళ్ళు. డాక్టర్ గారు సార్. హాయ్ సార్, ఐఎమ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ ఆనందరావు. ఐ సీ. స్పెషలిస్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. పాప కండిషన్ ఎలా ఉందో చూద్దామా? ష్యూర్, ప్లీజ్ కమ్.
హౌ ఇస్ ద బేబీ? రాజేంద్ర, పాప కండిషన్ క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, వెంటనే ఆపరేషన్ రెడీ చేయండి. శ్వేత, చెక్ బుక్ ఇవ్వు. డాక్టర్ గారు, ఆపరేషన్కి వెంటనే ఏర్పాట్లు చేయించండి ప్లీజ్. ఓకే సిస్టర్. థ్యాంక్ యూ సార్. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాను. వద్దు సీను, నువ్వు ప్రాక్టీస్కు రానక్కర్లేదు. సార్, సీను, పాప కోసం నువ్వు పడుతున్న తపనేంటో శ్వేత చెప్పింది. ఒక మనసున్న మనిషిగా సహాయం చేసేనే తప్ప నా స్వార్థంతో కాదు. నేను అలా అనుకోవడం లేదు సార్. ఎంత కష్టమైనా సరే గెలుస్తాను. డబ్బులు తీసుకుందామని కాదు, గెలవాలన్న తపనతో రా. శ్వేత, గుడ్ మార్నింగ్ సీను. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. పాపకి ఎలా ఉంది? బాగుంది సార్. రేపే డిశ్చార్జ్ చేస్తామన్నారు. గుడ్. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదామా సార్? బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టీస్ నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ తప్పదు. పర్లేదు, చెప్పండి సార్. చూడు సీను, ఈ గేమ్లో కండబలం గుండబలం కంటే ముఖ్యమైనవి బుద్ధిబలం, కాన్సన్ట్రేషన్. దానికోసం కొన్ని పద్ధతులు, నియమాలు పాటించాలి. ఏంటి సార్ అవి? ఫస్ట్ థింగ్, నువ్వు మందు మానేయాలి. రెండోది, త్వరగా నిద్రపోవాలి. ఉదయం 4 నిద్రలేవాలి. సార్, నా ప్రాణానికి ప్రాణమైన స్వీటీనే కాపాడారు. దాని ముందు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ సార్. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను. వెరీ గుడ్ సీను, హ్యాట్స్ ఆఫ్ యువర్ ఎయిమ్. కమ్ ఆన్. పదండి సార్. ఆంధ్రప్రదేశ్ టాయిక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మిస్టర్ జయంత్ రెడ్డి ఈ మార్షల్ ఆర్ట్ గురించి తెలియజేస్తూ, పూర్వం బౌద్ధ సన్యాసులు అడవి జంతువుల నుండి రక్షించుకోవడం కోసం ఈ విద్యను సాధన చేసి ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది మొదటగా జపాన్, చైనా దేశాల్లో ప్రాచుర్యం పొంది ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన ఆయుధం లేని ఆత్మరక్షణ యుద్ధ విద్యగా వెలుగొంది కొరియా దేశంలో టాయిక్వాండో మార్షల్ ఆర్ట్ గా రూపొందింది. ఇది ఒలింపిక్స్ నందు అన్ని క్రీడలతో పాటు ఒక ఉన్నతమైన యుద్ధ క్రీడ మార్షల్ ఆర్ట్ గా గుర్తింపు పొందింది. 5 నుండి 50 సంవత్సరాల పైబడిన వారు సైతం ఈ మార్షల్ ఆర్ట్ ను అభ్యసించి దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక, శారీరక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న సాయి, ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న శాప్ స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యార్థులకు టాయిక్వాండోను నేర్పిస్తున్నారని తెలియజేశారు.